ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో మొత్తం ఇరాన్ దాడిలో 16 అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయినట్లుగా బ్లూంబర్గ్ అయితే ఒక కథనాన్ని వెలువరించింది. ఫ్రెండ్లీ ఫైటింగ్ లో 3 యుద్ధ విమానాలు కూలిపోయాయి, F-15 అనే 3. కానీ వాస్తవంగా ఇక్కడ F-15 రెండే, ఒకటి F-35 అంటున్నారు. కానీ దాని గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రావడం లేదు, బహుశా రావేమో. బ్లూంబర్గ్ అయితే ఒక కథనాన్ని వెలువరించింది. ఇవి ఒక 3 ఫ్రెండ్లీ ఫైరింగ్ లో, అంటే కువైటే కన్ఫ్యూజ్ అయిపోయి అమెరికాకి చెందినటువంటి యుద్ధ విమానాలని ఇరాన్ అనుకుని పొరబడి కాల్చింది అన్ని విధంగా చెప్తున్నారు. కువైట్ అసలు దాడే చేయదు. మామూలుగా గల్ఫ్ దేశాలు ఏవి ఇరాన్ మీద దాడే చేయవు. దాడి చేయాలనుకుంటే అవి ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఇప్పుడు దాడి చేయవండి, ఎంత పెద్ద దాడి చేసినా అవి ప్రతీకార దాడులు చేయట్లేదు. కానీ మరి ఆ రోజు ఏమొచ్చేసి ఫ్రెండ్లీ ఫైరింగ్ లో కాలిపని అని చెప్పారు. అయితే ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే అందులో F-35 కూడా ఉంది అంటున్నారు. ఇంకా దాని గురించి పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఇవి కాకుండా మరికొన్ని డ్రోన్ విమానాలు, అంటే వీటిల్లో 10 MQ-9 రేఫర్ డ్రోన్లను కూడా ఇరాన్ అయితే కూల్చేసింది. ఇవి కాకుండా KC-135 రీఫ్యూలింగ్ అని చెప్పాను కదా, ఒకటేమో ముందు రోజు కూలిపోయిన తర్వాత మరొక 5 కూల్చేసింది. మొత్తం ఇవి 6 విమానాలు అయితే కూలిపోయాయి. ఇవి కాకుండా ఇంకొక విమానం కూలిపోయింది అంటున్నారు. ఆ విమానమే ఏంటో చెప్పట్లేదు. మొత్తం 16 యుద్ధ విమానాలు కూలిపోయినట్లుగా బ్లూంబర్గ్ అయితే ఈ కథనాన్ని వెలువరించింది. అంటే ఎంత నష్టం అమెరికాకి చూడండి. ఈ రోజు పార్లమెంట్ లో 18 లక్షల కోట్లు, అంటే $200 బిలియన్ కావాలని స్పష్టంగా పెంటగాన్ అయితే అడుగుతోంది. ఈ ఆమోదం తెలపకపోతే మేమేం చేయలేము, ఈ బిల్లు పాస్ అయితేనే మేము యుద్ధ ఆయుధాలు సమకూర్చగలము ఈ యుద్ధానికి అంటున్నారు. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చింది అమెరికాకి? ఈరోజు అమెరికా ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలని నాశనం చేసేస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ వల్లే ఈ యుద్ధంలోకి అమెరికా దిగిందని చెప్తున్నారు, కానీ ట్రంప్ వల్ల టెంపర్ తనం వల్లే యుద్ధం జరిగిందని అమెరికా ప్రజలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.